నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమబిందు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. వాతావరణం చల్లబడింది. కానీ ఏపీలో మాత్రం వర్షాలతో పాటు ఆకాశం నుండి వజ్రాలు రాలుతున్నాయా అన్నంత ఆనందం నిండిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా వానాకాలం వస్తే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. కానీ రాయలసీమలో మాత్రం, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రైతులు పొలాల్లోకి వెళ్లేది వరి నాట్లు వేయడానికి కాదు, వజ్రాలను వెతకటానికి. వర్షాలు పడగానే నేల మెత్తబడి ఎక్కడ చూసినా మిరుమిట్లు గొలిపే వజ్రాలు బయటపడుతూ ఉంటాయి. పల్లెల్లో ఇదొక పెద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. అసలు ఏంటి ఈ వజ్రాల వేట? ఎక్కడ దొరుకుతున్నాయి? ఎంత విలువైన వజ్రాలు బయటపడుతున్నాయి? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు రాయలసీమ రత్నాల సీమ, ల్యాండ్ ఆఫ్ జ్యువెల్స్ అనే పేరు ఊరికే రాలేదు. దీని వెనక కొన్ని వందల సంవత్సరాల చరిత్ర, ఒక విచిత్రమైన భౌగోళిక లక్షణం ఉన్నాయి. ప్రతి సంవత్సరం తొలి వర్షాలు కురవగానే ఇక్కడ నేల తడిసి ఆ తడి నేలలో మెరిసే వజ్రాలు బయటపడటం ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఒక వార్షిక పండగ లాంటిది. ఒక్కసారి భారీ వర్షం కురిసిందంటే చాలు, జొన్నగిరి, పెరవెలి, బసినపల్లి, తుగ్గలి వంటి గ్రామాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా రైతులు, తమ వ్యవసాయ పనులను పక్కన పెట్టి వజ్రాల వేటలో మునిగిపోతారు. చేతిలో బట్టలు, కర్రలు పట్టుకుని పొలాల వెంట, వాగుల వెంబడి వజ్రాలను వెతుకుతూ సాగిపోతారు. ఈ వజ్రాల వేటలో కొందరికి అదృష్టం కలిసి వచ్చి లక్షల్లో విలువ చేసే వజ్రాలు దొరుకుతున్నాయి. తాజాగా వెలువడిన వార్తల ప్రకారం కొందరు రైతులు తమ పొలాల్లో 5 లక్షలు, 12 లక్షల విలువ చేసే వజ్రాలను కనుగొన్నట్టు సమాచారం. అంతేకాకుండా గతంలో ఏకంగా 2 కోట్ల విలువైన వజ్రం కూడా దొరికినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వజ్రాలు దొరికాయంటే చాలు, బయటి ప్రాంతాల నుండి, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక నుండి వచ్చిన వ్యాపారులు సైలెంట్గా ఆయా గ్రామాలకు చేరుకుంటారు. స్థానిక బ్రోకర్ల సహాయంతో దొరికిన వజ్రాలను అత్యంత గోప్యంగా, ఎలాంటి రికార్డులు లేకుండా కొనుగోలు చేసి వెళ్ళిపోతారు. రాయలసీమ ప్రాంతానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉండేవని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు వజ్రం కూడా ఈ ప్రాంతంలోనే దొరికిందని చరిత్రకారులు చెబుతారు. వర్షాలు పడగానే నేల కోతకు గురై భూమి లోపల ఉన్న నీటి ప్రవాహం వల్ల ఈ వజ్రాలు పైకి కొట్టుకువస్తాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు. కొన్నిసార్లు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు లేదా పొలాల్లో కలుపు తీస్తున్నప్పుడు కూడా ఈ వజ్రాలు అకస్మాత్తుగా బయటపడుతూ ఉంటాయి. ఇది కేవలం రైతులకే కాదు, ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలందరికీ ఒక రకమైన ఆశను, ఉత్సాహాన్ని, అదృష్టాన్ని పరీక్షిస్తున్న భావనను కలిగిస్తుంది. ఒక్కసారి దొరికితే జీవితం మారిపోతుందనే ఆశతో వేట నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు. నిజంగా కర్నూలు జిల్లాలోని ఈ గ్రామాల్లో వర్షం అంటే కేవలం పంటకు ఆశ కాదు, అది ఆర్థిక పురోగతికి, కోటీశ్వరులు కావడానికి ఒక అవకాశం. ఎందుకంటే ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో, ఎవరికి మట్టిలో మాణిక్యం దొరుకుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ వజ్రాల వేట, ఈ విచిత్రమైన పండగ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొనసాగుతూనే ఉంటుంది.